హే గైస్, వెల్కమ్ టు షించాన్ ఫ్యాన్ పీవీవీ. ఇప్పుడైతే మనం ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మన అనంతపురం కృష్ణాష్టమి రోజు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట మేము. ఒకసారి చూడండి ఎంత రష్ ఉందో. ఎప్పుడే తెలియదు అనమాట మరీ ఇంత రష్. ఫస్ట్ టైం అనమాట మరీ ఇంత రష్ వచ్చేసింది అనంతపురంలో. ఎక్కడెక్కడో ఊర్లో వాళ్ళందరూ వచ్చారనమాట. దానివల్ల ఎక్కువ రష్ అయిపోయింది. అదే లోపల చాలా దూరం తిప్పుతారనమాట లోపలికి. చూడండి అలా వెళ్ళాలి. చూడండి అలా దాకా ఉంది. ఇంత గుంపులో అందరూ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంకా మనం ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కాబట్టి ఇంకా వెళ్ళాల్సిందే. లోపల విగ్రహం అయితే సూపర్ ఉంటుంది అనమాట. కృష్ణాష్టమి రోజు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. పాలరాతితో తయారు చేసింటారు విగ్రహాలని, అందుకని ఇంత బాగా షైనింగ్ ఉంటాయి లోపల. మేము లోపలికి వెళ్ళేసరికి చూపించేస్తాను వీడియో తీసి. అండ్ ఇప్పుడే చూసేటట్టయితే ఎంతో రష్ ఉంది. మనం ముక్కుండకి వెళ్ళేటప్పుడు దారిలో అంతా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనుకుంటా వెళ్ళాలన్నమాట. మీలో దండిగా మంది ఇస్కాన్ టెంపుల్కి అయితే అని మీకు తెలుసా కృష్ణుడు పుట్టిండేది జైల్లో అని. మ్యాక్సిమం అయితే అందరికి తెలిసి ఉంటుంది అనమాట కృష్ణుడు జైల్లో జన్మించాడని. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవంగా జరుగుతుందన్నమాట ఇక్కడ ప్రతి సంవత్సరం. కృష్ణాష్టమి రోజు అయితే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. మీలో ఎవరైనా అనంతపురంలో ఉంటే మీకు ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి అయితే తెలిసి ఉంటుంది అనమాట. ఈ ఇస్కాన్ టెంపుల్ గుడిలో అయితే పెద్ద పెద్ద గుర్రాలు ఉంటాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అవి చాలా పాతకాలంలో కట్టించారనమాట. చూడండి గుర్రాలు ఎంత బాగున్నాయో. అండ్ వెనకాల గుడి వచ్చేసి రథంలాగా ఉంటుందన్నమాట. రథంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. అప్పట్లో కూడా ఎంత తెలివిగా డిజైన్ చేశారు చూడండి. ఓవరాల్గా అయితే 4 గుర్రాలు ఉంటాయన్నమాట. అలాగే ఒక రథం వెనకాల ఉంటుంది. చూడండి రథాన్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఒకసారి ఈ గుర్రం చూడండి ఎంత బాగుందో. అప్పట్లో కూడా ఎంత నీట్గా కట్టారు. ఒకటేమో ఇటు పక్కన తిరిగింది, ఒకటేమో అటు పక్కన తిరిగింది అనమాట. ఒకటి డిఫరెంట్ టైప్స్లో. ఇక్కడ చూడండి కొంచెం దగ్గరకు వచ్చాక తీశాను. ఎంత హైట్ ఉంది కదా గుర్రము. ఇప్పుడు వచ్చేసి మేము క్రౌడ్లో ఉన్నామన్నమాట మధ్యలో. అయినా కానీ ఎలాగో వీడియో తీస్తున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. కళ్ళకాడ కూడా ఒక నరం కనిపిస్తుంది చూడండి గుర్రానికి. అప్పట్లో కూడా ఎంత బాగా తయారు చేస్తారంటే గ్రేట్. ఇక్కడ వచ్చే స్టార్టింగ్లో అయితే హనుమంతుడు ఉంటాడు అనమాట. ఇక్కడ హనుమంతుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా చెక్కారు విగ్రహాన్ని అయితే. హనుమంతుడు అట్లా రకరకాలుగా వేసుకుంటూ పోతారనమాట. గుడి ఎదురుగానే హనుమంతుడిని పెట్టేశారు. ఇంకా దండి విగ్రహాలు ఉన్నాయి. నేను మీకు నిదానంగా చూపిస్తాను. డెకరేషన్ అయితే కలర్ లైట్స్ అయితే సూపర్ ఉంది అసలు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే బ్లూ కలర్, గోల్డ్ కలర్ ఇలా రకరకాల కలర్స్ అన్నీ కలిపేసి పెట్టేశారనమాట అక్కడ. ఇక్కడ చూడండి అటుపక్క ఆంజనేయ స్వామి, ఇటు పక్కన గరుడ స్వామి అనమాట. గరుడ స్వామి అంటే మీకు తెలిసిండేదే విష్ణుదేవుడి వాహనం అనమాట. వీళ్ళు ఎంతో మందికి తెలిసి ఉంటుంది హిందీ అయితే. ఇక్కడ చూడండి పైన ఎంత పెద్ద గుర్రం ఉందో. అలాగే ఆ గుర్రం పైన కార్పెట్ లాగా పరిచినట్టు పెయింటింగ్ కూడా వేశారు. చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ గుర్రాలు. దాని తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి లోపలికి వెళ్ళేదారు అనమాట. ఇక్కడికి మేము లోపలికి వెళ్తూ ఉన్నాము వీడియోలు తీసుకుంటా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట గుడికి. పైన కింద అంతా బాగుంది. అక్కడ వచ్చేసి గడియారాలు అలా ఎన్నో పెట్టేశారు. ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉందన్నమాట పోయేటప్పుడు కూడా. సరే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రాత్రి 7:35 అలా ఉంటుందన్నమాట. దాని తర్వాత నేను ఎంటర్ అయిపోయాను అనమాట. దాని తర్వాత వీడియోలు తీయకూడదని ఆపేశారు. కాబట్టి మీకోసం నేను దేవుడిని తీయలేకపోయాను గైస్. కానీ బయట అయితే తీస్తాను గుర్రాలని. చూడండి గుర్రం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ దగ్గర నుంచి చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట నేను గుర్రాన్ని మీకోసం. చూడండి ఎంత ఎత్తు గుర్రాలు ఉన్నాయో. అక్కడ కూడా ఇంకొకటి ఉందన్నమాట గుర్రము. దీని మధ్యలో అక్కడ కూడా ఒక గుడి మాది పెట్టింటారు. ఒక విగ్రహం అయితే ఉంటుందన్నమాట స్వామిది. చూపిస్తాను. ఈ గుర్రం చూడండి కింద నుంచి ఎలా కనిపిస్తుందో. సూపర్ కనిపిస్తుంది కదా. అక్కడ చూసారా స్విమ్మింగ్ పూల్? కాదు ఊరికనే నీళ్ళు పోసారనమాట దాంట్లో. నేను ఊరిని అన్నాను. ఇక్కడ చూడండి సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి భలే చెక్కారు అప్పట్లో కూడా. చూడండి ఓల్డ్ ఫ్యాషన్ అనమాట ఇవన్నీ. ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట. చూడండి పక్కన నంది కూడా ఉంది. శివుడు అనమాట ఇక్కడ. అలాగే ఎన్నో మంచి విగ్రహాలన్నీ పెట్టారు ఇక్కడ. ఇప్పుడు రథం దగ్గర ఉన్నామన్నమాట. చూడండి చక్రంలాగా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మేము గుడి లోపల ముక్కుని బయటకు వచ్చినప్పుడు ఇది అనమాట ఉండేది. కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. ముందర వచ్చేసరికి ఇంకొక గుడి ఉంది. ఇది కూడా చూపించేస్తాను మీకు. లైట్స్, డెకరేషన్, మళ్ళీ చెట్లు అన్నీ సూపర్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొంచెం సరిగ్గా కనపరాలేదేమో. కింద నీట్గా పెడతాను. చూడండి ముసలి ఏనుగుని పట్టుకొని ఉన్నట్టుగా ఉంది అనమాట. భలే ఉంది కదండి ఇది. చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ గుడిలో. చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ. మనం ఇంకా కొంచెం ముందరికి వెళ్దాము. ఇక్కడది శ్రీకృష్ణుడి గురించి అయితే బుక్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. హిందీలో, తెలుగులో పక్కన బండితో పెట్టినారనమాట బుక్స్ అన్నీ. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనల్ని ఈ రూట్లో అయితే వదులుతారనమాట బయటికి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి ప్రసాదం పెడతారు. అందుకని ఇంత గుంపు ఉన్నారు. అలాగే చాలా గంటలు సేపు అవుతుంది అనమాట దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇలాంతా చేయడానికి చాలా గంటలు అవుతుంది. మాకైతే ఒక 3 hours అయితే పట్టింది మాకు లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి. క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఊహించలేదు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో దూరం నుంచి.